రెచ్చగొడుతున్నారా? రాహుల్ గాంధీ యువతకు మద్దతు ఇస్తున్నాడా? నేను ఒకటి చెప్పాలి, 45 రోజుల నుంచి రాహుల్ గాంధీ గారు ఎక్కడైనా పార్టిసిపేట్ చేసిండ్రా? ఎందుకు 45 రోజుల నుంచి మౌనంగా ఉండి ఎందుకు అది పార్లమెంటు కాంగ్రెస్ సమావేశాల ముందే తీసుకున్నదో ఎందుకు రాహుల్ గాంధీ మోడీ ఇంటి ముందు కూర్చున్నాడు? ఇది ఉద్దేశపూరితంగానే రెచ్చగొట్టడం కాదా? అన్ని చెప్తాను. ఆ దొంగలకి డైవర్షన్ చేసే పాలిటిక్స్ తప్పించి జెన్యూన్ గా జరిగినటువంటి కనీసం ఇంకిత జ్ఞానం లేదు. ఆ పిల్లలకు అంతమందికి దెబ్బలు తగిలి, అంతమందికి రోడ్ల మీద లాఠీ చార్జీలు చేసి, అంతమంది తలలు పగిలిపోయి రక్తం అంతా నడి రోడ్డు మీద రక్తం ఏరులై పారుతుంటే కనీసం లేదు మానవత్వం ఉన్న ఎవడన్నా వచ్చి ఆ రోజు వాళ్ళు సామరస్యంగా చేస్తున్నటువంటి దీక్షలలో ఎవ్వరు డిస్టర్బ్ చేయలేదు. ఏ పార్టీ కూడా ఇన్వాల్వ్ కాలేదు. స్వచ్ఛందంగా విద్యార్థులు వచ్చి వాళ్ళు మౌనంగా చేస్తున్నటువంటి దీక్షలో ఎవ్వరు కూడా ఇన్వాల్వ్ కాలేదు. ఆ రోజు ఏదైతే రైతులు 3 నల్ల చట్టాల కోసం 13 నెలలుగా ఢిల్లీ నడిబొడ్డున చలికి గాలికి ఎండకి వానకి ఎండి వాళ్ళు ఎంతో మంది వందల మంది చచ్చిపోతే కూడా వాళ్ళు దీక్షను వదలకుండా అదే విధంగా అక్కడ ఉద్యమం చేసిండ్రు, సాధించుకున్నారు, క్షమాపణ చెప్పించుకున్నారు. 3 నల్ల చట్టాల వాపస్ తీసుకునేటట్టు మోదీ క్షమాపణ చేసినట్టు ఆ ఉద్యమం చేసినటువంటి రైతాంగం మొత్తం అది. నిన్న కూడా విద్యార్థి యువత వాళ్ళ తల్లిదండ్రులు స్వచ్ఛందంగా చేసింది. పొలిటికల్ రంగు పుయ్యొద్దు అని ఎవ్వరు కూడా స్వచ్ఛందంగా చేస్తున్నారు. కొంతమంది మాత్రం వాళ్ళు విద్యార్థులు కాదు, మద్యానికి బానిసయ్యారు, డ్రగ్స్ కు బానిసయ్యారు, అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసుల మీద, ఎవరైతే దొంగలు ఇంతమందికి ఈ రోజు కారకులు ఇంతమంది బాధపడుతుండడానికి కారకులైన దొంగలే ఇలాంటి మాటలు వాడు. దేశంలో కాదు, ఈ రోజు ప్రపంచ దేశాలు కూడా అది లైవ్ టెలికాస్ట్ చేసేది. ప్రపంచ దేశాలు కూడా మాట్లాడుతోంది. ఈ రోజు మరో బెంగాలో లేకపోతే మరో నేపాల్ అయ్యేటట్టు పరిస్థితి వచ్చింది అనేది ప్రపంచ దేశాలు మాట్లాడుతుంటే అక్కడ మద్యానికి బానిస సిగ్గు శర లేదా? మీ కడుపుకు అన్నం తినరారా దొంగల్లారా? వాళ్ళ పిల్లలాడ కూర్చొని దీక్షలు చేస్తుంటే అక్కడ వాళ్ళకు అంటే నిరాహార దీక్ష వేరే, దీక్షలు వేరే. నిరాహార దీక్ష వేరే, దీక్షలు వేరే. నిరాహార దీక్ష చేస్తున్న వాళ్ళకి సంఘీభావం కోసం వేలాది మంది తరలివస్తే వాళ్ళు భోజనాలు చేయొద్దా? అంటే మీ ఉద్దేశం ఏంది? వాళ్ళు తినొద్దు, చచ్చిపోవాలి, అట్లనే చచ్చిపోతే మనకు ప్రశ్నించేటోళ్ళు ఉండొద్దు అనేదే కదా మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడు. స్వచ్ఛందంగా విదేశాలలో నుంచి స్విగ్గీ జొమాటోలలో ఫుడ్ ఆర్డర్ పెట్టి వాళ్ళకు పేరు ఊరు తెలియని వాళ్ళు కూడా ఎంతోమంది వాళ్ళకు స్వపర్యలు చేసిండ్రు. వాళ్ళకి అట్లాంటిది కూడా మీకు కనికరం లేదే? ఎవరో ఏమో వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని పిల్లలందరూ అక్కడికి వచ్చి ఉద్యమం చేస్తుంటే దాని మీద మీ ఏడిపోయిందిరా దరిద్రుల్లారా. అంటే డ్రగ్స్కి అలవాటు చేసుకున్నది మీరు, డ్రగ్స్ తినేది మీరు, మీ వెనకాల ఉన్నటువంటి వ్యవస్థ మీరు దొంగ పనులు చేసి దొంగొచ్చే దొంగోడు అన్నాడు. వాళ్ళ మధ్యలో ఈలే దొంగలు పోయి ఏమైనా చేసిన వాళ్ళు తింటున్న భోజనాన్ని వెక్కిరించే విధంగా బిర్యానీలు తింటున్నారు. ఈడొకటి ఉంటుంది ఆమె రాములమ్మ అనేట ఆమె మాట్లాడే మాటలకి సిగ్గుపోయింది నాకు. ఒక తెలంగాణ ఆడబిడ్డగా ఆమె ఒక తల్లి కనీసం ఉందో లేదో నాకు తెలియదు, ఆమెకు పిల్లలు ఉన్నారో లేదో, కనీసం సోదరన్న అయ్యి ఉంటుంది, ఆమె ఇంకొక కడుపులో పుట్టిండొచ్చు. బిర్యానీలు తింటుర్రు వాళ్ళు రౌడీలు, వాళ్ళు ఖలిస్తాన్ వాళ్ళని మాట్లాడినటువంటి ఆమెకి ఈరోజు తెలంగాణలో, నేను భారతదేశం వివిధ రాష్ట్రాల గురించి మాట్లాడలేదు, ఇక్కడ ఉన్నటువంటి బత్తాయిలు పోషించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తున్నటువంటి వాళ్ళ తల్లులుగా ఆడతనం మరి ఒక తల్లిగా ఒక బిడ్డ నడి రోడ్డు మీద కూర్చొని ఈరోజు వాళ్ళు నిరసన తెలియజేస్తుంటే ఆ నిరసన వాళ్ళ కడుపుకు అన్నం కూడా తినొద్దా? వాళ్ళు బిచ్చపోలా బికారోలా రోడ్ల మీద కొంచెం అన్నం కూడా తినలేరు. వాళ్ళు ఎవరో తెచ్చి అక్కడ కూర్చుంటే సేవలు చేసి ఎవరో భోజనాలు పెడుతుంటే తింటే దానికి ఈవిదేం నొచ్చిందో నాకు తెలియదు. కానీ 15 రోజుల కింద ఆమె వీడియోలు తెగబెట్టేసింది. ఈరోజు మాట్లాడమ్మా, నువ్వు ఇంతమందిని దెబ్బలు కొట్టి ఇంతమంది రక్త తర్పణం చేసినటువంటి నువ్వు అడిగిన ఒక ప్రశ్న నాకు, రక్త తర్పణాలు ఆ భూమి గడ్డ మీద ఎన్నిసార్లు ఇలాంటివి జరుగుతాయి? ప్రతిసారి బీజేపీ ప్రభుత్వం ఉన్న 18 ఏళ్ల నుంచి ప్రతిసారి ఇలాంటి ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ నేను అడుగుతున్నా, ఇక్కడ ఎవరైతే వాళ్ళకి సపోర్టర్గా నిలబడ్డారో రాళ్ళు తెచ్చింది ఎవరు? అక్కడ ఫస్ట్ ప్రశ్నించాల్సింది. వాళ్ళేం లారీలు ఆడ లోడ్లు తెచ్చిపెట్టరే? మీరు విజువల్స్ చూడలేదా? 2 లారీల నిండా ముందస్తుగా రాళ్ళు తెచ్చి అక్కడ పెట్టిండ్రు. విజువల్స్ మీరు చూడండి, వీడియోలు తీసి పంపించి పోస్ట్ చేసిండ్రు ఎన్నో చోట్ల విద్యార్థులు. వాళ్ళ మీద రేపు పొద్దున వీళ్ళు మా మీదనే వేస్తారు ఇది మేము తెచ్చినామని, ఈ ముందస్తుగా రాళ్ళు తెచ్చి రాళ్లతో కొట్టే ప్రయత్నం చేస్తున్నారా అని వాళ్ళు ముందే విజువల్స్ పెట్టిరు. ఫస్ట్ రాళ్ళు తీసుకొని కొట్టింది ఎవరు? మిలిటరీ వేషాలలో ఉన్న బీజేపీ కార్యకర్తలా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలా? చెప్పండి నాకు. వాళ్ళ ప్రొఫైల్ చూస్తే ఎంతోమంది పోలీస్ వ్యవస్థకు సంబంధం లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరికి కనీసం బ్యాడ్జ్ ఉండదు. ఎట్లా అంటే బ్యాడ్జ్ లేకుండా మీరు ఎట్లా పనిచేస్తున్నారు? విధులలో ఎట్లా పని ఉంటుంది మీకు?
ఎందుకంటే బ్యాడ్జ్లో చూస్తే నోట్ చేసుకుంటారు, వాళ్ళు ఎవరో తెలుస్తుంది, నిజమైనటువంటి పోలీసులా దొంగ పోలీసులా తెలుస్తుంది. కాబట్టి బ్యాడ్జీలు ఎవ్వరికీ లేకుండా మాస్క్ కూడా పెట్టుకుంటున్నారు, అన్ని పెట్టుకుంటారు. కొట్టడానికి వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు 45 రోజుల నుంచి అక్కడ దీక్షలో ఉన్నారు కాబట్టి ప్రీ ప్లాన్డ్ చేసేసి వాళ్ళ మీద అటాక్ చేసిండ్రు. ఇది ఒక్కరోజు నిర్ణయం కాదు, పోలీసుకి ఒక్క రోజులో ఇచ్చినటువంటి ఆదేశం కాదు, ముందస్తుగా అన్ని రకాలుగా వ్యవస్థని ప్లాన్ చేసుకొని వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. నువ్వు నన్ను కొడితే 10 సార్లు కొడితే కూడా నేను కొట్టించుకోవడానికి నాకేమి భారతదేశంలో నీలాంటి నాకు స్వతంత్రం లేదా? నీలాంటి నాకు స్వతంత్రం లేదా? నువ్వు నన్ను కొడితే 10 సార్లు కొడితే నా ఒళ్ళు దెబ్బలు తిని తిని ఎట్లాంటోడన్నా చివరికి పంజా విసిరే సమయం వస్తుంది. రాళ్ళు తీసుకొని పిల్లల మీదకి విసిరితే ఆ రాళ్ళు తిరిగి కొట్టిండ్రు తప్పించి వాళ్ళ దగ్గర రాళ్ళు లేవు, వాళ్ళ దగ్గర కటారులు లేవు, కత్తులు లేవు, కట్టెలు లేవు. పోలీసులపై నిరుద్యోగులు రాళ్ల దాడి చేసిరని మీరు నేనేం చెప్పినా, నువ్వు ఫస్ట్ విజువల్స్ డే 1 నుంచి స్టార్టింగ్ ధర్నాకి వాళ్ళు వచ్చి ఎవరైతే పోలీసులు వాళ్ళకి ఆటంకం కలిగించిండ్రో వాళ్ళ మీద అటాక్ చేయడం మొదలుపెట్టిండ్రో ఫస్ట్ రాళ్ళు పడ్డాయా? రాళ్ళు ఉన్నాయా అక్కడ చూడండి. ఎవరు ఫస్ట్ రాళ్ల దాడి చేసి వాళ్ళని కొట్టి వాళ్ళని మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పెట్టిండ్రో తర్వాతనే కదా వాళ్ళు చివరికి ఒక 10 మంది అనుకుంటాను నేను, 10 మంది మీద దాడి జరిగి ఉంటుంది. కానీ 10ల సంఖ్యలో హాస్పిటల్లో 150కి పైగా హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు, ఎంతోమంది సీరియస్ ఉన్నారు. 10ల సంఖ్యలో కిడ్నాప్ అయినరా, దాచేసిండ్రా, ఎత్తుకపోయినరా, ఇంకేమన్నా చేసిండ్రా. 10ల సంఖ్యలో పిల్లలు కనబడట్లేదు ఇప్పటి వరకు. మరి ఏమైనరు, ఎక్కడ పోయినరు, ఎవరిది ఇది, ఎవరిది దారుణ కాండ అక్కడ జరిగింది, ఎవరు చేసిండ్రు అని అడుగుతున్నా. ఒక తండ్రి మాట్లాడిండు, నా కొడుకు చనిపోయిండు, నా కొడుకు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని నా కొడుకు చనిపోయిండు, సూసైడ్ చేసుకొని చనిపోయిండు, నా 2వ కొడుకుతోని నేను ఇక్కడికి వచ్చిన, నా 2వ కొడుకుని ఎత్తుకొని పోయిండ్రు అని చెప్తున్నాడు. అంటే ఏంది అసలుకి, ఏం జరుగుతుంది? మన దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా, చచ్చిపోయిందా, ఏమైపోతుంది? నువ్వు ఫస్ట్ విజువల్స్ డే 1 నుంచి స్టార్టింగ్ ధర్నాకి వాళ్ళు వచ్చి ఎవరైతే పోలీసులు వాళ్ళకి ఆటంకం కలిగించిండ్రో వాళ్ళ మీద అటాక్ చేయడం మొదలుపెట్టిండ్రో ఫస్ట్ రాళ్ళు పడ్డాయా? రాళ్ళు ఉన్నాయా అక్కడ చూడండి. ఎవరు ఫస్ట్ రాళ్ల దాడి చేసి వాళ్ళని కొట్టి వాళ్ళని మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పెట్టిండ్రో తర్వాతనే కదా వాళ్ళు చివరికి ఒక 10 మంది అనుకుంటాను నేను, 10 మంది మీద దాడి జరిగి ఉంటుంది. కానీ 10ల సంఖ్యలో హాస్పిటల్లో 150కి పైగా హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు, ఎంతోమంది సీరియస్ ఉన్నారు. 10ల సంఖ్యలో కిడ్నాప్ అయినరా, దాచేసిండ్రా, ఎత్తుకపోయినరా, ఇంకేమన్నా చేసిండ్రా. 10ల సంఖ్యలో పిల్లలు కనబడట్లేదు ఇప్పటి వరకు. మరి ఏమైనరు, ఎక్కడ పోయినరు, ఎవరిది ఇది, ఎవరిది దారుణ కాండ అక్కడ జరిగింది, ఎవరు చేసిండ్రు అని అడుగుతున్నా. ఒక తండ్రి మాట్లాడిండు, నా కొడుకు చనిపోయిండు, నా కొడుకు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని నా కొడుకు చనిపోయిండు, సూసైడ్ చేసుకొని చనిపోయిండు, నా 2వ కొడుకుతోని నేను ఇక్కడికి వచ్చిన, నా 2వ కొడుకుని ఎత్తుకొని పోయిండ్రు అని చెప్తున్నాడు. అంటే ఏంది అసలుకి, ఏం జరుగుతుంది? మన దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా, చచ్చిపోయిందా, ఏమైపోతుంది?